హలో అండి, ఇదేంటో తెలుసా? గురుగు కూర అంటారండి దీన్ని. తోటకూర లాగా ఉంది, చూసారా? ఇది చాలా మంచిది అంటండి ఒంటికి. మరి అలాగే కళ్ళకి చాలా మంచిదని తోటల్లోకి వెళ్ళి మరీ తీసుకొస్తారు. మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకదనమాట ఈ ఆకు. ఎక్కువగా పొలం పనులు చేసేటప్పుడు మనం కలుపులకి వెళ్తాం కదా, అట్లా అయితే దొరికిద్ది అనమాట. ఎక్కువగా తుక్కున్న కాడైతే ఉండిద్ది. అది కూడా మనం గుర్తుపట్టి తెచ్చుకోవాలి. అన్ని ఆకులు ఒకేలాగా ఉండవు, వాటికి గుర్తుగా దానికి పువ్వు ఒకటి ఉంటుందని చూడండి. ఆ పువ్వు గుర్తుపట్టి దాని తగ్గట్టు తీసుకోమాట. ఒకసారి ఆకు అని క్లియర్గా చూస్తే మనకి గుర్తుపట్టుకుంటాము. దాన్ని బట్టి మనం ఆకు అనేది తీసుకుంటే చాలా మంచిదండి. కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు, కళ్ళు సరిగ్గా కనిపించిన వాళ్ళు మాత్రం తింటారంట. మరి నాకైతే తెలియదు, కానీ మా మామగారు చెప్పారు. నేను అందుకైతే ఈరోజు పొలం పనికి వెళ్ళాను కానీ అక్కడ నుంచి అయితే తీసుకొచ్చాను. చాలా మంచిది అన్నారండి. మా ఆయనగారు అయితే పప్పులే వేయమన్నారు అనమాట. అందుకని ఆకులను అయితే నీట్గా పోలుస్తున్నాను. ఇవి కూడా బాగున్నాయా లేవో